నిజంగా అలాంటి వాళ్ల వల్ల ఒక మనిషికో ఒక కుటుంబానికో అన్యాయం జరుగుతుంది. కానీ మీలాంటి వాళ్ల వల్ల దేశానికే నష్టం, డాక్టర్ వృత్తికే కళంకం. జనాలకు అవేర్నెస్ రావాల్సింది అలాంటి దొంగల నుంచి కాదు, వీళ్లలాంటి దేశద్రోహుల నుంచి కావాలి. ఇదే ప్రతి సెంటర్లోనూ నలుగురు గుంపుగా ఉండే ప్రతి చోట మీలాంటి వాళ్ళ ఫోటోలు పెట్టాలి. అప్పుడు మీలా బ్రతుకుతున్న వాళ్లలో కొంతమందైనా రేపు నా ఫోటోని కూడా ఇలాగే పెడతారేమోనని, పరువు పోతుందేమోనని చెప్పి మారిపోయే ప్రయత్నం చేస్తారు. మా వాళ్లకేం కాలేదు కాబట్టి సరిపోయింది. ఈ అన్నపూర్ణ గారు ఎంతో తెలివిగా నిజాన్ని కనిపెట్టి మీ అందరినీ బయటికి తీసుకురాబట్టి సరిపోయింది. లేకుంటే ఏమయ్యేది? మీరు చేసిన నేరానికి ఈ కుటుంబం మొత్తం బలైపోయేది కదా. ఒక ఆదర్శంతో క్యాటరింగ్ చేస్తూ అందరికీ మంచి భోజనాలు అందిస్తున్న శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ అనే పదమే కనుమరుగైపోయేది కదా. ఈ సంస్థ కనపడకుండా పోయేది కదా. మీరు చేసిన తప్పులకి ఈ అన్నపూర్ణ గారు క్షమించినా నేను మాత్రం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. లైఫ్లో నువ్వు మళ్ళీ స్టెథోస్కోప్ వేసుకోలేవు, నువ్వింకా ఉద్యోగం చేయలేవు. సార్ సారీ సార్, తప్పు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఎస్ఐ గారు, సార్ వీళ్ళని తీసుకుని వెళ్ళండి. బయటికి ఎలా వస్తారో నేను చూస్తాను. తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. రారా. సార్ 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 సార్, వాళ్ళందరినీ ఫనిష్ చేస్తున్నారు, ఓకే. దీనికి అంతటికీ కారణమైన అసలు సూత్రధారి ఆ చైర్మన్ కదా, అతనేం చేస్తారు? ఆయన కూడా పనిష్ చేస్తారా, లేక మీ పార్టీ మనిషిని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోతారా? ఇంత దుర్మార్గం చేసిన వాడితో కాంప్రమైజా? వాడు ఏ పార్టీ వాడైనా, నా పార్టీ వాడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. పార్టీకి చెప్పి అతని మీద క్రమశిక్షణారహితమైన చర్యలు తీసుకుంటారు. ఏ పదవినైతే అడ్డం పెట్టుకొని అతనింత రాజకీయం చేయాలని చూస్తున్నాడో అతనికి ఆ పదవే లేకుండా చేస్తాను. ఆ మున్సిపల్ చైర్మన్ని నడి రోడ్డు మీద నిలబెడతాను. చూశారుగా, ఈ ఇన్సిడెంట్ కి అన్నపూర్ణ క్యాటరింగ్ కి ఏ సంబంధం లేదు. ఇదంతా ఆ మున్సిపల్ చైర్మన్ బాపినీడు కుట్ర అని ఆ నిందితులే చెప్పారు. అన్నపూర్ణ క్యాటరింగ్ వల్ల ఏ తప్పు జరగలేదని మినిస్టర్ గారే చెప్పడంతో మొత్తానికి ఇంతటితో తెరపడిందని చెప్పొచ్చు. అన్నపూర్ణ క్యాటర్స్ ఎప్పటికీ నెంబర్ 1. అన్నపూర్ణ క్యాటరింగ్స్ లో క్వాలిటీ ఉంటుంది కానీ మోసం ఉండదని ఇంకోసారి నిరూపణైంది. ఇదంతా వాళ్ళ మీద కక్షతో ప్రత్యర్థులు చేసిన కుట్రగా రుజువవడంతో అన్నపూర్ణ క్యాటర్స్ మీద నింద ఇంతటితో ముగిసిపోయినట్టు గట్టిగా భావిస్తున్నాం. అమ్మా, మీ దంపతులిద్దరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. అయ్యో సార్, లేదమ్మా, నా తొందరపాటుతనం వల్లే ఇదంతా జరిగింది. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా అలాగే ఉంటారు సార్. వచ్చే నెలలో జరగబోయే మా అమ్మాయి పెళ్లికి శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్సే ఫుడ్ సర్వీసింగ్ చేస్తుంది. డేట్ ఫిక్స్ చేసుకొని అడ్వాన్స్ పంపిస్తానమ్మా. వస్తానమ్మా, వస్తానండి. అన్నపూర్ణ, అన్నపూర్ణ, చెల్లెమ్మ బయటికెళ్ళింది. అసలు దొంగ ఎవరో బయటికి తీసుకొస్తుందని నేను అప్పుడే అనుకున్నాను. బయట పెట్టేసింది. వేదా,
దొంగల్ని పట్టుకుంది నేనే అయినా ఏం జరిగిందో తెలియక, ఏం చెయ్యాలో తెలియక శక్తినంతా కోల్పోయి దిగులు పడిపోయినప్పుడు ఈ అన్నపూర్ణని తిరిగి అన్నపూర్ణలా ఆలోచించేలా చేసిన మనిషి నువ్వేనమ్మా. ఈ అన్నపూర్ణ కేటరింగ్ పరువు తిరిగి నిలబెట్టింది నువ్వే వేదా. అవును వేద, నువ్వు మాట్లాడిన దాంతోటే అన్నపూర్ణ అత్తయ్యలో భయం పోయి ధైర్యం ప్రవేశించింది. అదే ఇవాళ అన్నపూర్ణ క్యాటర్స్ పేరు నిలబెట్టింది. ఈ కుటుంబం పరువును కూడా నిలబెట్టింది. ఈ కుటుంబం పరువుని, అన్నపూర్ణ కేటరింగ్ పరువుని నిలబెట్టే ఇంత గొప్ప కూతుర్ని కన్నావు లలిత. నిజంగా నువ్వు గ్రేట్. రే నిన్ను నిన్ను నేను చంపేస్తాను రా. రే ఎక్కడ పారిపోతారా? ఆగు. రే నిన్ను నీకు చేయమన్నదేంటి, నువ్వు చేసిందేంటి? ఆ అన్నపూర్ణకు నా మీద అనుమానం వచ్చింది. తనకి ఎలాంటి ఆధారాలు దొరకకుండా చూసుకోరని చెప్తే ఏంట్రా నువ్వు చేసింది? ఇంతకాలం నేను సంపాదించుకున్న పేరు, జనాల్లో పెంచుకున్న పలుకుబడి, జనాలకి నా మీద ఉండే భయం ఒక్క దెబ్బతో పోయింది కదరా. ఒక్క పని కూడా చేయడం సరిగ్గా చేత కాదు. వేదవ వేదవ. అసలు ఆ బాపినీటితో కలిసి మా వాళ్ళ ప్రాణాలు తీయాలని చూస్తావా? నేను చంపేస్తా. డాడీ, ఏమైందమ్మా? ఒకసారి టీవీ చూడండి డాడీ. అతని మీద క్రమశిక్షణారహితమైన చర్యలు తీసుకుంటాను. ఏ పదవినైతే అడ్డం పెట్టుకొని అతనింత రాజకీయం చేయాలని చూస్తున్నాడో అతనికి ఆ పదవే లేకుండా చేస్తాను. ఆ మున్సిపల్ చైర్మన్ ని నడి రోడ్డు మీద నిలబెడతాను.